మధుకర్ గారు మనతో పాటు ఉన్నారు. మధుకర్ గారు నమస్తే అండి. మధుకర్ గారు నమస్కారం రైవన్ గారు. మధుకర్ గారు ఓకే, ముందుగా భారత ప్రధానిగా 4399 రోజులు పరిపాలించడం అంటే అది మామూలు విషయం కాదు. ముందుగా పార్టీలో ఉన్నందుకు, అదేవిధంగా మన భారతదేశానికి ప్రధానిగా ఉన్నందుకు మనం అందరూ గర్వపడాల్సిందే. దాంతోపాటు పర్టికులర్గా మీరు ఆ పార్టీలో ఉంటున్నారు కాబట్టి ముందుగా మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అయితే ఇక్కడ ఏదైతే మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ యొక్క రికార్డుని బద్దలు కొట్టుదు ఈరోజు 4399 రోజులు ప్రధానిగా ఉన్నారు అని చెప్పడం కేవలం ఇది ఒక రకమైనటువంటి నెహ్రూ మీద రికార్డు బదులు కొట్టడం అనేది ఒక పబ్లిసిటీ స్టంట్ ఏంటి అని అనేది అంటున్నారు చాలాసార్లు నరేంద్ర గారు. ఇది వాస్తవంగా అప్పట్లో పరిస్థితులు వేరు. ఆ రోజుల్లో ప్రధానిగా ఉండటం అంటే అప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి పోల్చకూడదు. పర్టికులర్గా ఎందుకు జవహర్లాల్ నెహ్రూని కావాలని తక్కువ చేస్తూ ప్రధాని మోదీని ఎక్కువ చేస్తూ ఎందుకు ఈ విధంగా బీజేపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తుంది అని అడుగుతున్నారు. ఏమంటారు? నమస్కారం అండి. చాలా ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలో మొట్టమొదటి ఎక్కువ కాలం పాటు ప్రధానమంత్రిగా కాలంలో వారు పరిపాలన చేశారనే విషయాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఫోకస్ చేస్తుంది. ముఖ్యంగా మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో, ఎందుకు నెహ్రూ గారితో పోల్చి చెప్తున్నారు అనే విషయాన్ని మీరు ప్రధానంగా ప్రస్తావించారు. అంటే నరేంద్ర మోడీ గారి కంటే ముందు ఎక్కువ కాలం పాటు పరిపాలించింది నెహ్రూ గారు అనే విషయాన్ని మనం దృష్టికోణంతో ఆలోచన చేసి మాత్రమే ఈరోజు నెహ్రూ గారి రికార్డు బద్దలు కొట్టి వారు చేసినటువంటి దానికంటే ఎక్కువ రోజులు పరిపాలనలో నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్నారనే విషయాన్ని చూపెట్టడానికి మాత్రమే ఈరోజు భారతీయ జనతా పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే ఎన్డీఏ పక్షాలు కావచ్చు, ఈ రకమైనటువంటి ఒక ప్రచారం చేస్తున్నారు. అంటే చూసే ధోరణి ఏదైతే ఉందో, ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన సంబంధించి ఈరోజు అప్పట్లో నెహ్రూ గారి ఉన్నటువంటి పరిపాలనలో ఉన్నటువంటి పరిస్థితులను బేజీర్ చేసుకోవడానికి కూడా చాలా రకమైన అవకాశాలు ఉన్నాయి. అప్పటికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం అనేటువంటిది, అప్పుడున్నటువంటి పరిపాలన విధానాలు, ఇప్పుడున్నటువంటి పరిపాలన విధానాలు, తర్వాత ఇప్పుడున్నటువంటి అవకాశాలు, అప్పుడుండేటువంటి అవకాశాలు చాలా తేడా ఉన్నప్పటికీ ఈరోజు మన దేశం ఏ విధంగా వేగంగా ముందుకు దూసుకెళ్తుంది అభివృద్ధి పథంలో అనేటువంటి కోణంతో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో నెహ్రూ గారుని తక్కువ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ కూడా ఆ రకమైనటువంటి ధోరణితో చూపెట్టలేదు. మీరు కాస్త గమనించండి, ఈ వారం రోజుల నుంచో లేకపోతే ఈ మధ్యలో ఈ నరేంద్ర మోడీ గారి బ్రేక్ పాయింట్ దాటుతున్నారని చెప్పిన సందర్భంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన, ఈ యొక్క 4800 రోజుల పరిపాలన ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మేము సాధించిన విజయాల పట్ల ఈరోజు ప్రజల్లో దేశాన్ని ఏ విధంగా అగ్రగామిగా తీసుకుపోయామనేటువంటి విషయాల పట్ల ఎక్కువ ఫోకస్ చేశారు తప్ప నెహ్రూ గారిని కించపరుస్తూ లేకపోతే నెహ్రూ గారి యొక్క పరిపాలనని కించపరుస్తూ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఈరోజు ఎక్కడ కానీ ఆ రకమైనటువంటి ప్రచారం చేయలేదు. ఈరోజు మనం ఏ కోణంలో చూస్తే ఆ కోణం కనబడుతుంది. ఈరోజు మనం పాజిటివ్ కోణంలో చూస్తే పాజిటివ్ అనేది కనబడుతుంది. వారితో పోల్చి చెప్పడం ఎందుకు అనేటువంటి విషయానికి వస్తే మాత్రం అంతకంటే ఎక్కువ పరిపాలన వీరికంటే ముందు చేసింది నెహ్రూ గారు కాబట్టి ఆ నెహ్రూ గారి అంశాన్ని ఈరోజు ప్రస్తావించి తీసుకోవాల్సి వస్తుందనే విషయాన్ని రేవంత్ గారు గమనిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. రైట్ మధుకర్ గారు.